ఈ కృష్ణ తులసిని మర్చిపోయాను నాన్న. దేనికోసమే వచ్చాను. పర్లేదులేమ్మా, పద పద, ఎక్కండి. అది వెనక్కి వచ్చింది కృష్ణ తులసి కోసం. రామేశ్వరం పోయినా శనీశ్వరం వదలనట్టు శ్యామ హైదరాబాద్కి పోతున్నా కృష్ణ తులసిని మాత్రం వదలట్లేదు. దండాలు బాబు. నమస్తే. నమస్తే. నమస్కారం బాబు. దండాలు బాబు. నమస్కారం బాబు. మీలో సీతయ్య అంటే? నేనే బాబు. ఓ. నేనే మీకు ఇందాక ఫోన్ చేశాను. ఓకే. రండి బాబు, పొలాలు చూద్దురు గాని. పదండి. రండి. ఈ 2 ఎకరాల పొలం నాదేనండి. ఓ. దాని పక్కన ఉన్న 2 ఎకరాలు ఇదిగో ఈడిదండి. నాదేనండి. ఈడంటే మా తమ్ముడేలేండి. అవునండి. ఆ పక్కన 6 ఎకరాలు ఇదిగో వీళ్ళిద్దరిదండి. మాదేనయ్యా. మీరు ఫ్యాక్టరీ కట్టడానికి కావాల్సిన 10 ఎకరాల మొత్తం ఒకే ముక్క కింద ఇచ్చేస్తామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచిదండి. చాలా థ్యాంక్స్. మంచిది. ఒక్క నిమిషం. ఒక్క నిమిషం బాబు, చిటికలో సెట్ ఎక్కి మీ రుమాలు తెచ్చేస్తాను. ఇట్స్ ఓకే, పర్లేదండి. ఆఫ్టర్ ఆల్ కర్చీఫ్ కోసం ఆ చెట్టు ఎక్కడం ఎందుకు రిస్క్? ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఆ పొలం ఎవరిదన్నారు? అది శివయ్య పంతులు గారిదండి. ఓకే. అది కూడా అమ్ముతారా? కనుక్కోవాలండి. ఏమైంది బాబు? ప్రాబ్లం ఏంటో తెలీదు, ఒక్క నిమిషం చూసొస్తాను. ఏమైంది బాబు? ఇంజిన్ ట్రబుల్ ఇచ్చిందండి, మెకానిక్ ని తీసుకురావాలి. మరిప్పుడు మెకానిక్ ఎక్కడ దొరుకుతాడు బాబు? దగ్గరలోనే ఒక ఊరుందండి, నేను వెళ్ళి మెకానిక్ ని తీసుకొస్తాను. అలాగే బాబు. శుభమా అని పట్నానికి బయలుదేరితే ఇలా కారు ఆగిపోవడం ఏంటో. ఎప్పుడు ఎక్కడ ఏది జరిగినా ఏదో అర్థం పరమార్థం ఉంటుందమ్మా. ఎక్కడి సంగతో మనకెందుకులేండి. ఇక్కడ మన కారు ఆగిన పరమార్థం ఏంటో తెలిస్తే చెప్పండి. అక్క, కారులో కూర్చోలేకపోతున్నాను.
బాగా వేడిగా ఉంది. హా, ఎండలో కారుంటే ఆ కారులో మనం ఉంటే వేడిగా ఉండక ఏసీలో ఉన్నట్టు చల్లగా ఉంటుందా ఏంటి? కిట్టు, ఆ చెట్టు కిందికెళ్ళి నిలబడదాము. చల్లటి గాలొస్తుంది. వెళ్దామక్క. నాన్న, కార్ రిపేర్ అయ్యేంత వరకు మేము ఆ చెట్టు కింద కూర్చుంటాము. అలాగేనమ్మా, వెళ్ళండి. పద. ఏమైంది బాబు? ఏం లేదు. కిట్టు, కూర్చోరా. ఇదేదో తెలిసిన సువాసనలో ఉందే. ఆ రోజు అఖిల్ బాబు కారులో కూడా ఇదే సువాసన వచ్చింది. ఏంటక్క, ఆ రుమాల్ని పట్టుకుని అంతలా ఆలోచిస్తున్నావు? ఏం లేదురా, ఈ రుమాల్ ఎవరిదా అని ఆలోచిస్తున్నాను. అమ్మా, కార్ రెడీ అయింది, రండి. రా. కృష్ణాయ
కర్చీఫ్ మళ్ళీ నా దగ్గరికి ఎలా వచ్చింది? గాలికి ఎగిరిపోయాడు కర్చీఫ్, మళ్ళీ గాలికి తిరిగి వచ్చినట్టుంది. రూపాయి అయినా ఖర్చిపోయినా మీదే కదా బాబు. యాడికి పోదు బాబు, మీది మీ కాడికే తిరిగి వస్తుంది. సార్ వచ్చినట్టున్నారు. వచ్చారా? గుడ్, వెరీ గుడ్. వెల్కమ్ చెప్పు. ఓకే సార్. రండి. నమస్కారం. నమస్కారం. రండి 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 అమ్మా. రండి బాబాయ్ గారు. నమస్కారం నమస్తే బాబు. బాబు. వెల్కమ్ టు హైదరాబాద్. ప్రయాణం బాగా జరిగిందా బాబాయ్ గారు? బాగా జరిగింది బాబు. ఇదే మీరుండబోయే ఇల్లు. పెళ్ళయ్యే వరకు మీరు ఇక్కడే హ్యాపీగా ఉండొచ్చు. అవును, చాలా హ్యాపీగా ఉండొచ్చు. ఈ ఊళ్ళో ఎక్కడ పడితే అక్కడ పెద్ద పెద్ద షాపులు, పెద్ద పెద్ద సినిమా హాళ్లు, పెద్ద పెద్ద హోటల్స్. ఆ పల్లెటూరులో ఏముండి చచ్చాయి, ఇక్కడైతే ఎన్ని రోజులైనా హ్యాపీగా ఉండొచ్చు. ఎలా ఉంది బాబాయ్ గారు ఇల్లు? బాగుంది బాబు, చాలా బాగుంది. థ్యాంక్ యూ బాబాయ్ గారు. పెని గారు, మీకు కావాల్సిన సరుకులన్నీ తెప్పించి పెట్టాను. ఇంకేమైనా అవసరమైతే వీధి చివరే సూపర్ మార్కెట్ ఉంది, అన్నీ అక్కడ దొరుకుతాయి మీకు. అలాగే బాబు. 4 వీధులు దాటాక ఒక దేవాలయం ఉంది. కొత్తగా ఈ ఊరొచ్చారు కదా, ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకుని రండి. అలాగే. శ్యామ, మీకు ఎప్పుడు ఏ అవసరమైనా అర్ధరాత్రి అపరాత్రి అని ఆలోచించకుండా వెంటనే నాకు ఫోన్ చేయండి, సరేనా? ఇంకేం అవసరం అవుతాయి అన్నయ్య గారు? అన్నీ మీరు ఏర్పాటు చేశారు కదా. ఎప్పుడేం అవసరం వస్తుందో చెప్పలేం కదమ్మా. అవసరమైతే మాత్రం మొహమాట పడకుండా నాకు ఫోన్ చేయండి. అలాగే అన్నయ్య గారు. సుందర్, సార్ వెహికల్లో ఉన్న సామాన్లు తెప్పించి లోపల పెట్టించు. ఓకే సార్. బాబాయ్ గారు, మరి నేను కూడా బయలుదేరుతాను. మంచిది బాబు, వస్తాను. అలాగే. గుడి వంక పెట్టుకుని బయటికి వెళ్తే కాస్త పట్నం చూసి రావచ్చేమో. అత్తయ్య, దగ్గరలో ఏదో గుడి ఉందన్నారు కదా, వెళ్ళి చూసొద్దామా? మన సామాన్లన్నీ సర్దుకున్నాక కుదిరితే ఇవాళ లేదా రేపు వెళ్దామమ్మా. సామాను సర్దుకోవడం అదే శ్యామ చూసుకుంటుందిలేండి. మనం దర్శనం చేసుకుని వద్దాం. సామాను సర్దడం నేను చూసుకుంటానులేమ్మా. నువ్వు అన్నయ్య వదిన వెళ్ళి దర్శనం చేసుకుంటండి. సరే, సాయంత్రం వెళ్దాంలేమ్మా. వస్తానండి. మంచిదండి. అదరా ఎంత మెత్తగా ఉందో. అయ్యి, టీవీ రిమోట్. టీవీ. ఆ శ్యామ పుణ్యమాని బ్రహ్మాండమైన ఇంట్లోకి వచ్చి పడ్డాం. కొంతకాలమైనా ఈ సుఖాలు అనుభవించాలి. ఏంటో ఈ సుఖాలు ఎప్పటికీ ఉంటే ఎంత బాగుండో.
వాట్ బేబీ, వాట్ ఇస్ దిస్? చిల్డ్ బియర్ తాగుతూ హాట్ బేబీ ఎదురుగా కూర్చొని ఉంటే ఏదో ఆలోచిస్తూ అలా సైలెంట్ గా కూర్చుంటావేంటి? ఏదో ఆలోచించడం లేదు బేబీ, మన ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నాను. మన ఫ్యూచర్ గురించి ఆలోచించడానికి ఏముంది? 5 years గా లవ్ చేసుకుంటున్నాం, స్టిల్ బోర్ కొట్టలేదు. అందుకని మ్యారేజ్ చేసుకుందామని ఫిక్స్ అయ్యాం. చేసుకుందాం, హ్యాపీగా ఉంటాం, అంతే. అదే ఎప్పుడు మ్యారేజ్ చేసుకుంటామా అని అడుగుతున్నాను. ఆ మల్లికార్జున్ ఇచ్చిన అసైన్మెంట్ అయిపోగానే రావాల్సిన బ్యాలెన్స్ అమౌంట్ వచ్చేస్తుంది. ఆ అమౌంట్ రాగానే మ్యారేజ్ చేసుకుందాం అని గ్యారంటీ ఏంటి? దాని తర్వాత నువ్వు మరో అసైన్మెంట్ కమిట్ అయితే? కమిట్ అయినా మ్యారేజ్ కి అడ్డం రాని అసైన్మెంట్ ని కమిట్ అవుతాను. ఓకేనా? తీసుకో. తీసుకో డార్లింగ్. స్మైల్. Cheers. Cheers. ఇంకా ఆలస్యం ఏంట్రా, కేక్ కట్ చేయి. ఆగరా, మన చీఫ్ గెస్ట్ రావాలి కదా. ఎవర్రా? ఇంకెవరు, మన అఖిల్ రా. అఖిల్ ఇలాంటి పబ్బుల్లో కాలు పెట్టాడు కదరా. కాల్ పెడతాను రా, నా ఫ్రెండ్ కోసం కాల్ పెడతాను. హాయ్ రాజా. అఖిల్. హాయ్. హ్యాపీ బర్త్డే రా. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సో మచ్. బర్త్డే రోజు వీడిని సంతోష పెట్టడం నా బాధ్యత కదరా. వాడిని సంతోష పెట్టడం కోసం ఒక పెగ్ కూడా వేస్తావా? నో వే, కూల్ డ్రింక్ వేస్తాను. ఓకే. చీఫ్ గెస్ట్ గారు వచ్చారు కదరా, కేక్ కట్ చేయరా బాబు. ఓకే. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే మిస్టర్ నవీన్, హ్యాపీ బర్త్డే టు యూ. ముందు నవ్వుతున్నా. హ్యాపీ బర్త్డే. Cheers. అఖిల్, తొందరలో నీ మ్యారేజ్ అంట కదా? మ్యారేజ్ అంటే మ్యాచ్ ఫిక్స్ అయింది, డేట్ ఇంకా ఫిక్స్ అవ్వలేదురా. ఓ, కంగ్రాచులేషన్స్ రా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ రా. థ్యాంక్ యూ. అవునరా, నీ కాబోయే అమ్మాయి ముగ్గు బ్యాచా పెగ్గు బ్యాచా? ముగ్గు బ్యాచ్ ఏంటి, పెగ్ బ్యాచ్ ఏంటి? అదేరా, సాంప్రదాయబద్ధంగా ఇంటి ముందు ముగ్గులేసే అమ్మాయా, లేక అదిగో ఆ అమ్మాయిలాగా మోడర్న్ పద్ధతిలో పెగ్గేసే అమ్మాయా? అందమైన ముగ్గులాంటి అమ్మాయినేరా నేను చేసుకునేది. అవునా? అవునరా, సంస్కృతి సాంప్రదాయాలు అనే రెండు ఆ అమ్మాయి రెండు కళ్ళలో కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి.
శ్యామా నాన్న ఇదిగోనమ్మా హోటల్ నుంచి భోజనం తీసుకొచ్చాను. ఇల్లు సర్దడం అయిపోతే రేపటి నుంచి హోటల్లో తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. హాయిగా ఇంట్లోనే చేసుకుందాం. అలాగేనమ్మా. అమ్మ వాళ్ళు ఇంకా గుడి నుంచి రాలేదమ్మా? లేదు నాన్న, భక్తులు ఎక్కువ మంది ఉన్నారేమో, అందుకే దర్శనం ఆలస్యమై ఉంటుంది. అక్క ఆకలేస్తుంది, అన్నం తిందామా? కిట్టు, కిట్టు, ఏమైందిరా?